హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వైఎస్ జగన్ ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అక్రమాలు, అఘాయిత్యాలు జరగడం, కూటమి నేతలు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడంతో వైఎస్ జగన్ ఢిల్లీ వేదికగా అయితే మహా ధర్నా అయితే నిర్వహించారండి. ఈ ధర్నా విజయవంతం కూడా అయ్యింది. దీంతో ఇండియా కూటమి చూపు వైఎస్ జగన్ పైన అయితే పడింది. సో వైఎస్ జగన్తోనే మా ప్రయాణం అంటూ సోనియా గాంధీ కూడా తేల్చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ కాంగ్రెస్ తరపున పీసీసీ చీఫ్గా పనిచేస్తూ ఉన్న వైఎస్ షర్మిల గారి పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు తన రాజకీయ భవిష్యత్తుపై బెంగ పట్టుకున్నట్టుంది. అందుకే జగన్పై ఆమె తెగించి విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇండియా కూటమిలో జగన్ భాగస్వామి అయితే తన గతేం కావాలి అని భయం షర్మిలను వెంటాడుతోంది. అందుకే సొంత పార్టీ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ భవిష్యత్తును తాకట్టు పెట్టేందుకు కూడా షర్మిల వెనుకాడటం లేదని ఏపీకి చెందిన ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఏపీలో ప్రతి దానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆమె విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె సోషల్ మీడియా వేదికగా తన అన్న అయిన జగన్పై చెలరేగిపోయారు. ఢిల్లీ ధర్నాకు కాంగ్రెస్ హాజరు కాకపోవడానికి చంద్రబాబుతో రాహుల్ గాంధీకి ఉన్న అనుబంధమే కారణమని జగన్ విమర్శించారు. ఈ పాయింట్ను పట్టుకొని జగన్పై విమర్శలు చేయడానికి షర్మిల అత్యుత్సాహం ప్రదర్శించారు. షర్మిల నుంచి ఇలాంటివి ఊహించినవే. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలంటూ షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. రాజకీయంగా ఉనికి కోసం మాత్రమే ఢిల్లీలో జగన్ ధర్నా చేపట్టారని, 5 ఏళ్ల పాటు బీజేపీతో అక్రమ సంబంధాన్ని జగన్ పెట్టుకున్నారట. విభజన హక్కుల్ని, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టినందుకు సంఘీభావం తెలపాలా అని ఆమె ప్రశ్నించారు. కానీ జగన్ చేసిన విమర్శకు మాత్రం ఆమె సమాధానం చెప్పకపోవడం గమనార్హం. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాల వల్లే రాహుల్ రాలేదన్న విమర్శకు జవాబైతే రాలేదు. వైఎస్ఆర్ వారసుడిగా పనికి రాడని జనం డిసైడ్ అయ్యారని షర్మిల పేర్కొన్నారు. పద్ధతి మార్చుకోవాలి అని అన్నకు చెల్లి హితవు చెప్పారు. ఈ విమర్శలన్నీ షర్మిల తన రాజకీయ ఉనికి కోసం మాత్రమే చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ ఇండియా కూటమిలో జగన్ కీలక భాగస్వామి అయితే రాజకీయంగా తన దారి ఏంటనేది ఆమెకు అర్థం కావటం లేదు. ఇక దిక్కు చంద్రబాబే. టీడీపీలో చేరడం మినహాయించి ఆమెకు మరో రాజకీయ మార్గం లేదు. ఒకవేళ ఆ పరిస్థితే కనుక వస్తే అన్నకు వ్యతిరేకంగా టీడీపీలో చేరడానికి కూడా ఆవిడ వెనకంజ వేయరు అని జనం అనుకుంటున్నారు ఫ్రెండ్స్.